ఇక్కడ మనకు ఒక ఎస్పీ సిగ్నల్ అనేది జనరేట్ అయింది. ఈ ఎస్పీ సిగ్నల్ జనరేట్ అయ్యేసరికి ప్రీవియస్ బీపీ సిగ్నల్ ఇది. అంటే ఈ సెల్లింగ్ ప్రెజర్ క్రియేట్ అయ్యేసరికి ప్రీవియస్ బయింగ్ ప్రెజర్ ఫెయిల్ అయ్యి ఉండాలి. ఫెయిల్ అయితే మనకు బిగ్ మూవ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఇది ఫెయిల్ అవుతుందో ఇక్కడ మనకు ఒక బిగ్ మూవ్ అనేది వచ్చింది. అయితే ఇక్కడ ఫెయిల్ అవ్వటము అంటే ప్రీవియస్ సిగ్నల్ యొక్క జోన్ లో నుంచి బ్రేక్అవుట్ ఐడెంటిఫైయర్ కంప్లీట్ గా క్రాస్ అయి ఉండాలి. దాన్నే మనం ఫెయిల్యూర్ అంటాం. కేవలం క్యాండిల్స్ ప్రకారం మనం డిసైడ్ అవ్వకూడదు. ఇప్పుడు ఇక్కడ మనకి ఎస్పీ బాక్స్ అనేది ఇక్కడ జనరేట్ అయ్యింది. దాని తర్వాత బీపీ బాక్స్ అనేది ఇక్కడ వచ్చింది. ఈ బీపీ బాక్స్ వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ ఇక్కడ పొజిషన్ తీసుకుంటాము, అవన్నీ నార్మల్. బీపీ బాక్స్ వచ్చిన తర్వాత మనకి ఇది ఎంత వరకు వెళ్తుందంటే ఈ ఎస్పీ వరకే వెళ్తుంది. ఈ ఎస్పీని బ్రేక్ చేస్తే తప్ప మేజర్ మూవ్ అయితే రాదు. అందుకే చూడండి ఇక్కడ మీకు ఈ మూవ్ అనేది మేజర్ మూవ్ వెళ్ళినా మళ్ళీ మనకి ఇక్కడ ప్రైస్ యాక్షన్ లో నెగిటివ్ ప్రైస్ యాక్షన్ వచ్చి మళ్ళీ అది ఫెయిల్ అయినాక అప్పుడు మనకి మేజర్ మూవ్ అనేది వెళ్ళింది. సో ఎప్పుడైనా సరే ఒక బయింగ్ ప్రెజర్ వస్తే సెల్లింగ్ ప్రెజర్ ఫెయిల్ అవ్వాలి, ఒక సెల్లింగ్ ప్రెజర్ వస్తే ప్రీవియస్ బయింగ్ ప్రెజర్ ఫెయిల్ అవ్వాలి.